ఎస్ కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంటి వద్ద గాలి జనార్దన్ రెడ్డిపై బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో నిర్వహించిన వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు బ్యానర్లు కట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ ఘర్షణలో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందగా అతడు తన అనుచరుడేనని ఎమ్మెల్యే భరత్ రెడ్డి ధృవీకరించారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు కట్టిన బ్యానర్లను ఆయన మద్దతుదారులు అడ్డుకోవడంతో వాగ్వివాదం మొదలైంది. ఇది కాస్త ముదిరి ఇరు వర్గాలు రాళ్లు బీరు సీసాలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడమే కాకుండా గాల్లోకి కాల్పులు జరిపి బాష్ప వాయువును ప్రయోగించారు. తీసుకుంటారా ఎస్ కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో హవంబావి ప్రాంతంలో ఆయనపై హత్యాయత్నం జరిగింది. ఆయన ఇంటి వద్దే గాలి జనార్దన్ రెడ్డిపై బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల నుంచి జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనలో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో నిర్వహించిన వాల్మీకి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి సంబంధించిన బ్యానర్ల వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. రాత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు బళ్ళారి ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు బ్యానర్లు కట్టడంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఈ ఘర్షణలో రాజశేఖర్ అనే యువకుడు మృతి చెందగా అతడు తన అనుచరుడేనని ఎమ్మెల్యే భరత్ రెడ్డి ధృవీకరించారు. ఇక గాలి జనార్దన్ రెడ్డి నివాసం ముందు కట్టిన బ్యానర్లను ఆయన మద్దతుదారులు అడ్డుకోవడంతో వాగ్వివాదం మొదలైంది. ఇది కాస్త ముదిరి ఇరు వర్గాలు రాళ్లు బీరు సీసాలతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. సమాచారం అందుకున్న ఎమ్మెల్యేలు భరత్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయడమే కాకుండా గాల్లోకి కాల్పులు జరిపి బాష్ప వాయువును ప్రయోగించారు. ఎస్ బళ్ళారిలో ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేసే క్రమంలో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా రీజనల్ కోఆర్డినేటర్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, బళ్ళారిలో ప్రస్తుతం అయితే 144 సెక్షన్ కొనసాగుతుంది. పూర్తిగా పోలీసులు ఎక్కడికి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైతే రాత్రి నిన్న సిరుగుప్ప రోడ్లో ఉన్నటువంటి వాల్మీకి సర్కిల్లో ఏదైతే వాల్మీకి విగ్రహావిష్కరణకు సంబంధించి ఒక బ్యానర్ ను కట్టే క్రమంలో గొడవ జరిగింది. ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బి శ్రీరాములు ఇల్లు పక్క పక్కన ఉంటాయి. గాలి జనార్దన్ రెడ్డి ఇంటి గోడకు బ్యానర్ కట్టిన సమయంలో కొద్దిసేపటికి అది కింద పడిపోవడం పైన కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యానర్ ను ఎందుకు తొలగించారని చెప్పి ఆగ్రహంతో అక్కడికి వెళ్ళినటువంటి సతీష్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు అక్కడే బైఠాయించి బ్యానర్లు కట్టి తీర్తామని చెప్పి కాంగ్రెస్ కి జిందాబాద్ నినాదాలు చేశారు. అయితే ఈ నెల 3వ తేదీ వాల్మీకి సర్కిల్లో వాల్మీకి విగ్రహావిష్కరణ ఉంది. కార్యక్రమానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, వాల్మీకి వర్గానికి చెందినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలందరూ కూడా పెద్ద ఎత్తున హాజరు కాబోతున్న నేపథ్యంలో నిన్న రాత్రి దానికి సంబంధించినటువంటి బ్యానర్లు కట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి వెళ్లారు. ఈ సమయంలోనే అక్కడ బ్యానర్లు కింద పడడం పైన కాంగ్రెస్ కార్యకర్తలు ఒకసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయం పైన సతీష్ రెడ్డి, గాలి జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కుర్చీ చేసుకొని బైఠాయించడం, ఒకసారిగా
బీజేపీ వాళ్ళకి విషయం తెలిసి ఒక్కసారిగా పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు గాలి అనుచరులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున రావడంతో ఒక్కసారిగా ఆ పరిస్థితులు మారిపోయి ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. ముఖ్యంగా సతీష్ రెడ్డి చుట్టుముట్టిన బీజేపీ కార్యకర్తలు ఒకసారిగా పెద్ద ఎత్తున చుట్టుముట్టడంతో ఆయన గన్మెన్ 2 రౌండ్లు కాల్పులు జరపడం జరిగింది. అదేవిధంగా ఈ సమయంలోనే ఏదైతే సతీష్ రెడ్డి గన్మెన్ చేతిలో ఉన్నటువంటి గన్ను తీసుకొని ప్రత్యర్థుల పైన కాల్పులకి తెగబడ్డాడు. అదే సమయంలో గాలి జనార్దన్ రెడ్డి కూడా ఇంటి వద్దకు రావడం, విషయం తెలుసుకుని ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి కూడా అక్కడికి రావడంతో ఒకసారిగా ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇక్కడ గొడవ జరిగిన విషయం ఒక్కసారిగా ఆ సిటీలో తెలియడంతో పెద్ద ఎత్తున ఆ కాంగ్రెస్ అనుచరులు కానీ నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యే అనుచరులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాల మధ్య పూర్తి స్థాయిలో ఘర్షణ జరిగింది. రాళ్లు బిరసీసాలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలోనే గాలి జనార్దన్ రెడ్డి మీద కూడా సతీష్ రెడ్డి కాల్పులు జరిపారని చెప్పి ఓవైపు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి కూడా మాట్లాడుతూ తన పైన హత్యాయత్నం చేశారని చెప్పి పేర్కొనడం జరిగింది. నారా భరత్ రెడ్డి ఆయన తండ్రి ఇద్దరు కూడా గూండాలను రౌడీలను వెంటేసుకుని నా మీద హత్య చేసే ప్రయత్నం చేశారు, గూండా రాజ్యం నెరవేరుస్తారని చెప్పి ఆయన ఆరోపణలు కూడా వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఈ ఘటనలో పూర్తిగా సతీష్ రెడ్డి గాయపడ్డాడు. కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ అనే వ్యక్తి మృతి చెందిన నేపథ్యంలో ఈ ఘటన మీద బ్రూస్పేట పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి బి శ్రీరాములు, మాజీ ఎమ్మెల్యే సోమశేఖర్ తో పాటు 11 మంది మీద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. దీని మీద పరిశీలించి కూడా పోలీసులు కేసులు నమోదు చేసే ప్రయత్నాలు చేశారు. ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తి స్థాయిలో సిటీని అదుపులోకి తీసుకున్న పరిస్థితి. 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. 2 వర్గాల మధ్య వివాదం తెలియని నేపథ్యంలో ఎక్కడ కూడా ఎవరిని దరిదాపులోకి రానికుండా పోలీసులు అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేశారు. రాత్రి సుమారుగా దాదాపుగా చాలాసేపు గొడవ జరిగింది. గొడవలో చాలా మంది కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు బీజేపీలో కూడా గాయాలయ్యాయి. గాయపడ్డ సతీష్ రెడ్డిని చికిత్స నిమిత్తం బెంగళూరు ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. మరికొందరు కార్యకర్తలు కూడా స్థానికంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే ఓవైపు కాంగ్రెస్ బీజేపీ మధ్య గొడవకి దారి తీయడంలో రేపు జరగబోయేటువంటి వాల్మీకి విగ్రహావిష్కరణ ఉంటుందా లేదన్న దాని మీద కూడా కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సువర్ణ. సో ప్రవీణ్, అంటే స్వయంగా ఒక ఎమ్మెల్యే వెళ్ళి ఇంకో ఎమ్మెల్యే ఇంటి ముందు కూర్చొని అంటే కవ్వింపు చర్యగా కనిపిస్తోంది. మరి ఇది కావాలని చేస్తున్న అంటే గొడవలాగా కనిపిస్తోందా, ఎలా ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి జరిగిన గొడవలో తన అనుచరుడు మరణించాడు అని చెప్పి ఆయన వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడినట్లు కనిపిస్తోంది. మరి ఇప్పుడు జరుగుతున్న గొడవ సద్దుమణిగించడానికి ఇరు పార్టీల నుంచి ఎవరైనా ముందుకొచ్చి గొడవను సద్దుమణిగించే ప్రయత్నాలు చేస్తున్నారా? ప్రస్తుత పరిస్థితి ఎలా కొనసాగుతోంది? రాత్రి ఏదైతే దాదాపు 9:30 సమయంలో నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యే అక్కడికి వచ్చారు. ఏదైతే తన కార్యకర్తల మీద దాడి జరిగిందనే విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే భరత్ రెడ్డి అక్కడికి రావడం జరిగింది. ఆ సమయంలోనే పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు కూడా అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా సతీష్ రెడ్డి ఏదైతే నారా భరత్ రెడ్డి అనుచరుడిగా చెప్పుకుంటున్నటువంటి సతీష్ రెడ్డి బ్యానర్లు తొలగించారన్న విషయం తెలుసుకుని గాలి జనార్దన్ రెడ్డి అనుచరులే బ్యానర్లు తొలగించారు, వాళ్ళ ఇంటి సిబ్బంది బ్యానర్లు తొలగించారని చెప్పి ఆ బ్యానర్లు కింద పడడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే బ్యానర్లు ఖచ్చితంగా కట్టి తీరుతామని చెప్పి వైపు ఎమ్మెల్యే ఇంటి ముందు చేరేసుకుని ఆయనే బైఠాయించి అక్కడే కూర్చున్న నేపథ్యంలో ఒకసారిగా విషయం తెలుసుకున్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు అదేవిధంగా బీజేపీ నేతలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి రావడం జరిగింది. ఈ సమయంలోనే సతీష్ రెడ్డిని బీజేపీ కార్యకర్తలు కూడా చుట్టుముట్టడం జరిగింది. ఈ సందర్భంలో దాడులు జరుగుతాయన్న అనుమానంతో ఆయన గన్మెన్ 2 రౌండ్లు కాల్పులు జరిపారు. మొత్తంగా ఆ విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఉటావుటిన అక్కడికి రావడం జరిగింది. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు వందలాదిగా అక్కడికి తరలి రావడం, మరోవైపు ఈ ఘటన సిచ్యువేషన్ తెలుసుకున్నటువంటి నారా భరత్ రెడ్డి ఎమ్మెల్యే అదేవిధంగా గంగావతి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి కూడా అక్కడికి రావడంతో ఒకసారిగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మధ్య రాళ్లు కట్టెలతో దాడులు చేసుకున్నటువంటి పరిస్థితి. అయితే పోలీసులు దాదాపుగా మొత్తంగా 8 రౌండ్లు గాల్లో కాల్పులు జరపడం ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకురావడం జరిగింది. పోలీసులు గన్మెన్లు జరిపినటువంటి కాల్పుల్లో కాంగ్రెస్ కార్యకర్త మృతి చెందడం, చాలా మంది గాయాల పాలవడంతో ఒకసారిగా పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. రాత్రి పూర్తిగా ఇరు వర్గాలని పంపించడం జరిగింది. ఈ ఘటన మీద పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఘటనమైన పూర్తి స్థాయిలో విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బళ్ళారిలో ఉద్రిక్త పరిస్థితులన్నీ కూడా శాంతి నెలకొందని చెప్పి పోలీసులు వైపు చెప్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసు బలగాలను కూడా మోహరించడం జరిగింది. ప్రస్తుతం అయితే అదుపులోనే ఉందని చెప్పి మరోవైపు పోలీసులు స్పష్టం చేస్తున్నారు. సువర్ణ. సో ప్రవీణ్, అంటే స్వయంగా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కాల్పులు జరిపారు, అవతలున్న వ్యక్తి కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి. సో ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేస్తే ఎలాంటి కేసులు ఎలాంటి సెక్షన్లు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి? ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు కానీ ఆయన కానీ ఇప్పటికీ కేసు నమోదు చేసే ఆలోచన ఉన్నట్టు అంటున్నారు. మరి కేసు నమోదు చేస్తే భరత్ రెడ్డి పైన ఎలాంటి సెక్షన్లు నమోదు చేసే అవకాశాలు ఉంటాయి? అంటే ముఖ్యంగా
భరత్ రెడ్డి కాల్పులు జరిపిన సందర్భం అయితే లేదు. భరత్ రెడ్డి అనుచరుడిగా చెప్పుకున్న సతీష్ రెడ్డి ఆయన ముందుగా వెళ్ళడం, అక్కడ కాల్పులు జరపడం జరిగింది. భరత్ రెడ్డి విషయం తెలుసుకుని తన అనుచరుల మీద ఆ దాడి జరుగుతుందన్న విషయం తెలుసుకుని భరత్ రెడ్డి అక్కడికి రావడం జరిగింది ఎమ్మెల్యే. అదే సమయంలోనే గాలి జనార్దన్ రెడ్డి కూడా గంగావతిలో ఏదైతే నిన్న నూతన సంవత్సర వేడుకలు ముగించుకుని తన స్వగ్రామమైనటువంటి బళ్ళారులో ఉన్నటువంటి ఇంటికి చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు ఎమ్మెల్యేలు అక్కడ ఉండడంతో ఒకసారిగా వారి అనుచరులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు పూర్తిగా రెచ్చిపోవడం జరిగింది. ఈ కేవలం ఏదైతే బ్యానర్ కట్టడం, ఆ బ్యానర్ కింద పడిపోయిన విషయంలో ఈ బ్యానర్ కి సంబంధించిన విషయంలోనే రెండు వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఆ సమయంలో ఎమ్మెల్యేలు అక్కడ ఉండడం స్వయంగా ఈ గొడవ మరింత ఉద్రిక్తం కావడానికి కారణం అయిందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు 11 మంది గాలి జనార్దన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి శ్రీరాములు, అదేవిధంగా గాలి సోదరుడు సోమశేఖర్ రెడ్డి మీదతో సహా 11 మంది మీద పోలీసులు బ్రూస్పేట పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతల మీద ఇంకా ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాలి, ఎంతమంది మీద చేయాలనేది పోలీసులు విచారించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుందని కూడా చెప్తారు. దీని మీద పూర్తి స్థాయిలో సమగ్ర విచారించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తామని కూడా పోలీసులు చెప్తారు. అయితే ఈ ఘటన మీద పూర్తిగా సమగ్రమైన దర్యాప్తు కొనసాగుతుందని చెప్పి కూడా మరోవైపు ప్రభుత్వం నుంచి కూడా చెప్తున్నారు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రవీణ్.